చేసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. మహాగణుడు మహాపరిశుద్ధమైన మా ప్రియ పరలోకపు తండ్రి, నాన్న నీకే వందనాలు తండ్రి. గడిచిన కాలమంతా నాయన నీ అపారమైన ప్రేమ చేత కృపచేత మమ్మల్ని అందరినీ భద్రపరిచిన విధానానికి నీకు వందనాలు తండ్రి. అయా నాయన తండ్రి, ఈ సంవత్సరంలోనైనా మొదటి ఆదివారంలోనైనా మొదటి వర్తమానం చెబుతున్న నీ బిడ్డని నాయన దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. నాయన తండ్రి, నాయన మాకు అవసరమైన మాటలు నాయన నీ బిడ్డ ద్వారా నాయన తన నోటి ద్వారా మీరు మాకు అందించండి తండ్రి. మీరే నాయన నీ ఆత్మ నడిపింపు నా బిడ్డకి దయచేయండి తండ్రి. నాయన తండ్రి, ఇంకా ఎవరైతే రావాలనుకుంటున్నారో నాయన ప్రతి ఒక్కరిని నాయన వేగంగా తీసుకుని రండి నా తండ్రి. మీరే తోడైన నడిపించమని కోరుతూ నాయన ఇచ్చిన ప్రార్థన యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి, ఆమేన్. చక్కగా ప్రార్థనలో నడిపించిన సహోదరికి క్రీస్తుపేట వందనాలు తెలియజేసుకుంటున్నాం అండి. సమయం ఆసన్నమైంది కనుక మొదటి వర్తమానంలోకి వెళ్ళిపోదాం ప్రియులరా. మొదటి వర్తమానం అందించడానికి మన మధ్యన బ్రదర్ సురేష్ గారు సిద్ధంగా ఉన్నారు కనుక సమయాన్ని ఆయనకి ఇస్తున్నాం. కళ్ళు మూసుకున్నట్టుగా అయితే చిన్న ప్రార్థనతో ప్రారంభించుకుందాం. సకలాశీర్వాదాలకు కారణభూతుడైన నా ప్రియ పరలోకపు తండ్రి, ఈ సంవత్సరంలో నాయన మొదటి ఆదివార సమయమున నాయన మీ కృపలో భద్రపరిచి మమ్మల్ని అందరినీ నాయన ఇలాగ ఆరాధించుకునే భాగ్యాన్ని ఇచ్చినందుకే మీకు వందనాలు చెప్తున్నాము తండ్రి. తండ్రి, నీ మాటలు చెప్పడానికి నిల్చున్న నాకు సమయోచితమైన జ్ఞానాన్ని ఇచ్చి పరిశుద్ధాత్మ సహాయంతో వాళ్ళకు అర్థమైన రీతిలో బోధించగలిగే మాటలను నాకు దయచేయమని, వింటున్న మీ పిల్లలు కూడా వాటిని గ్రహించే మనసును, బుద్ధిని, శక్తిని, జ్ఞానాన్ని దయచేయమని ఈ చిన్ని ప్రార్థన నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవుడు గత సంవత్సరం అంతా కాచి కాపాడి తన కృపలో భద్రపరిచి ఇదిగో నూతన సంవత్సరంలో మొదటి ఆదివారానికి మనల్ని అందరినీ తీసుకుని వచ్చిన విధానానికై ముందుగా దేవాది దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. యేసుక్రీస్తు వారు 33.5 సంవత్సరాలు ఈ భూమి మీద బ్రతికి తండ్రి ఉన్న లోకానికి వెళ్ళి ఉన్నారు. ఆయన 30 సంవత్సరాలకి పరిచర్యను ప్రారంభించారు. 30 సంవత్సరాల నుండి కేవలము 3.5 సంవత్సరాలు మాత్రమే ఆయన పరిచర్యను ప్రారంభించి ముగించి తండ్రి యొద్దకి వెళ్ళారు. ఈ 3 సంవత్సరాలు ఆయన చేసిన పరిచర్య ఏదో ఒక సామాన్యమైన పరిచర్య కాదు. ఎందుకంటే లోకములో గొప్పవారు అనుకున్నటువంటి వారు కూడాను పరిచర్య చేస్తారు. వీళ్ళు సంవత్సరాలు పరిచర్య చేసి వాళ్ళ ప్రేమను చూపించినప్పటికీ కూడాను అది కొంతకాలం మాటకే పరిమితం అవుతే, యేసుక్రీస్తు వారు చేసిన పరిచర్య ఎప్పుడో 2026 సంవత్సరాల క్రితం ఆయన భూమి మీదకు వచ్చి కేవలము 3.5 సంవత్సరాలు మాత్రమే తన పరిచర్యను 30 సంవత్సరాలు బ్రతికిన తర్వాత 3.5 సంవత్సరాలు మాత్రమే ఆయన పరిచర్యను ప్రారంభించి ఆ పరిచర్య నేటికి కూడాను విస్తరిస్తూనే ఉంది. అంటే ఆయన పరిచర్య విషయంలో ఎంత ప్రభావం కలిగి ఉన్నారో ఒకసారి ఆలోచించండి. నేటికి ఆ ప్రేమ, ఆయన చేసిన త్యాగం నేటికి కూడా గుర్తున్నాయి. అంటే మనుషుల హృదయాలలో ముద్రపడి ఉన్నాయి. అంటే ఆయన చేసిన పరిచర్య ఎంత గొప్పదో ఆలోచించండి. సామాన్యమైనది కాదు ఆయన చేసిన పరిచర్య. ఏదో ఒక రోజో 2 రోజులో చెప్పుకునేది కాదు ఆయన పరిచర్య. అంత గొప్ప పరిచర్య ఆయన ఈ భూమి మీద చేశారు కేవలము
3.5 సంవత్సరాలు మాత్రమే. అయితే ఈ 3.5 సంవత్సరాలు ఆయన పరిచర్యలో ఎన్నో ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు, ఎన్నో సూచక క్రియలు ఆయన చేసుకుంటూ అనేక హృదయాలను ప్రేమ ద్వారాగా తను జయించుకుంటూ వెళ్ళారు. ఆయన ప్రేమ సామాన్యమైనది కాదు. ఆయన ఆలోచన, ఆయన ఉద్దేశం ఏంటంటే ఏ ఒక్కరు కూడా నశించిపోకూడదని ప్రతి ఒక్కరిని కూడాను ఆయన వెలిగిస్తూనే వెళ్ళారు. అలాగా 3.5 సంవత్సరాలు ఆయన పరిచర్యలో ఆయన ఎక్కడికి వెళ్ళినా ఆయన చేసిన కార్యాలను గురించి కానీ విన్నవారు, లేదంటే ఆయన గురించి తెలుసుకున్నవారు, విన్నవారు కానీ కన్నవారు కానీ ఆ కాలంలో ఉన్న సమకాలికులు ఆయన ఏమని సంబోధించేవారు అంటే, కొందరు ఆయనని యేసుక్రీస్తు వారు కొన్ని ప్రాంతాలలో మాత్రమే పరిచర్య చేసి, ఆ పరిచర్య చేసిన స్థలాలకు ఆయన వెళుతున్నప్పుడు ఆయన గురించి విన్నవారు ఆయన ఏమని సంబోధించేవారంటే, కొంతమంది ఆయన్ని వడ్లవాని కుమారుడు అని సంబోధించేవాడు. ఎందుకంటే ఆయన బోధ ఆశ్చర్యకరంగా ఉండేది. ఆయన మాట్లాడే ప్రతి మాట ఎదుటివాడి హృదయాలను కదిలించేది. అలాంటి మాటలు మాట్లాడుతుంటే ఇంత పాండిత్యం ఎక్కడి నుండి వచ్చింది ఈయనకి? ఈయన వడ్లవాని కుమారుడు కదా, అంటే వడ్లవాని కుమారుడికి ఇంత పాండిత్యం ఎలాగొచ్చిందని ఆ కాలములో ఉన్న ఆయన సమకాలికులు చాలా ఆశ్చర్యపోయేవారు. ఇది కొందరైతే, మరికొందరు యేసుక్రీస్తు వారు చెప్పిన మాటలను కానీ, ఆయన చేసిన బోధలు కానీ, ఆయన చేసిన ఆశ్చర్య కార్యాలను కానీ, అద్భుత కార్యాలను గురించి కానీ వినినవారు ఆయన దగ్గరికి వచ్చి మేలు పొందడానికి, కుంటివారు కాళ్ళు రప్పించుకోవడానికి, గురుడ్డివారు చూపును పొందడానికి, ఇలాగా దయ్యములు పట్టిన వారు వాటి నుండి విడిపించుకోవడానికి, ఇలాగా చాలామంది ఆయనని వెంబడించేవారు ఉన్నారు. అలాగే ఆయన త్రోవలో వెళుతుండేటప్పుడు ఆయన గురించి మమ్మల్ని కరుణిస్తాడని ఆయనకి ఒక పేరుతో పిలిచేవారు. ఏం పేరు అది? దావీదు కుమారుడా. ఇంకొందరు నజరేయుడైన యేసు. ఇలాగా చాలామంది ఆ కాలములో ఉన్నటువంటి ఆ సమాజం వారు యేసుక్రీస్తు వారికి అనేక పేర్లతో పిలిచినప్పటికీ కూడాను, ఏ పేరుతో పిలిచినా ఆయన పలికి వాళ్ళని హక్కున చేర్చుకునే ప్రేమ కలిగిన ప్రేమామయుడు ఆయన. అయితే వాళ్ళు పిలిచే విధానము మనము చూసేటప్పుడు చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఎందుకంటే యేసుక్రీస్తు వారు బోధించే బోధలు వినేవారు ఆయన గురించి చాలా గొప్పగా మాట్లాడుకోవడం ఆ కాలంలో ఉంటున్నటువంటి కొంతమంది కుష్ఠరోగులు కావచ్చు, లేదా అడుక్కునే, అంటే కళ్ళు లేని గుడ్డివారు అడుక్కుంటూ ఉంటున్నప్పుడు వాళ్ళైనా కానీ, ఇలాగా చాలామంది ఆయన గురించి సంభాషణలు వింటూ ఆయన ఎప్పుడు వస్తారా, ఆయనకి ఎప్పుడు మేము హత్తుకుంటామా, ఎప్పుడు ఆయన్ని మేము ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు అలాగా ప్రకటించేటప్పుడు ఆయన గురించి జనాలు పిలుచుకునే పిలుపులు కొన్ని విన్న తర్వాత ఇంకాస్త మనం ముందుకు వెళ్దాం. ఆయన మత్తయి సువార్త 13వ అధ్యాయములో 53వ వచనం నుండి చదువుదాం. మత్తయి సువార్త 13వ అధ్యాయము 53వ వచనము నుండి చదువుకుంటూ వెళ్దాం. యేసు ఈ ఉపమానములు చెప్పి చాలించిన తరువాత ఆయన అక్కడ నుండి వెళ్ళి
స్వదేశమునకు వచ్చి సమాజ మందిరములలో వారికి బోధించుచుండెను. అందువలన వారు ఆశ్చర్యపడి, అంటే అప్పటి వరకు శాస్త్రులు ఉన్నారు, పరిసయ్యులు ఉన్నారు, సద్దుకయ్యులు ఉన్నారు, వీళ్ళు కూడా బోధించేవారు. వీళ్ళు కూడాను అనేకులకి దేవునిలోకి నడిపించాలని యోధా జనాంగాన్నిటికీ అందరికీ కూడాను పెద్దలుగా ఉంటున్నటువంటి వీళ్ళు కూడాను బోధలు చేసేవారు. అయినా యేసుక్రీస్తు వారి బోధలకి ప్రజలందరూ కూడా ఆశ్చర్యపడి ఏమని చెప్తున్నారు? ఈ జ్ఞానమును, ఈ అద్భుతములను ఇతనికి ఎక్కడి నుండి వచ్చినవి? అంతే కదా, మన కళ్ళ ముందు ఎవరైనా ఒక మిరాకిల్స్ జరిగేటప్పుడు ఆశ్చర్యపోతాం చూస్తూ. లేదా ఆయన మాట తీరి చూస్తే, అరే నిన్నటి మొన్నటి వరకు ఈయన మనతో ఉండేవాడు కదా, ఈయనటి ఇంత గొప్పగా మాట్లాడుతున్నాడు, ఈ మధ్యకాలంలో ఈయన పాండిత్యం ఎలాగొచ్చింది, ఇంత జ్ఞానం ఎలాగొచ్చింది ఈయనకి అని అలా ఆశ్చర్యపోతూ ఏమని సంబోధించారు అంటే, ఇతను వడ్లవాని కుమారుడు కాడా? చాలు నాన్న, ఇతన్ని వడ్లవాడి కుమారుడు కాడా? నిజంగా ఇతను వడ్లవాడి కుమారుడేనా? దీని గురించి చెప్తాను, మళ్ళా కంటిన్యూషన్ చేద్దాం ఇది. ఎందుకంటే ఆ కాలంలో ఉన్న కొంతమంది ఇతను ఎవరినని సంబోధించేవారు? ఇతను వడ్లవాని కుమారుడు. అంటే ఇప్పుడు యోసేపు ఎవరు? వడ్లవాని కుమారుడు. అంటే యోసేపు వడ్లవాడు కదా, మరి ఆయనకి కుమారుడుగా ఈ భూమి మీద పిలువబడుతున్నాడు కదా, మనుష్య కుమారుడిగా. ఒక మనుష్య కుమారుడిగా పిలువబడుతున్నాడు కాబట్టి ఈయన తండ్రి ఒక యోసేపు వడ్లవాడు. మన ఇంతకీ ఇంకా కొంతమంది ఏమనుకుంటున్నారో అది కూడా చూస్తే, ఒకానొక సందర్భంలో ఆయన యెరికో పట్టణంకి నుండి వస్తుంటారు. వస్తున్నప్పుడు దారిలో గుడ్డివారు కనిపిస్తారు. ఏంటి జనసమూహము ఇంత గోలగోలగా ఉంది అని అడిగితే, తెలీదా ఈయన నజరేయుడైన యేసు వెళ్తున్నారు అని అక్కడ ఉంటున్న వాళ్ళు చెప్పిన మాటలకి ఆ గుడ్డి వాళ్ళు ఏమని సంబోధిస్తారంటే, ఈయనకి నజరేయుడైన యేసు, దావీదు కుమారుడా మమ్మల్ని కరుణించు, దావీదు కుమారుడా మమ్మల్ని కరుణించు అన్న మాటను చెప్తారు. ఒకసారి అది కూడా మనం చూద్దాం. ఏమ్మా అమ్మా, మత్తయి సువార్త 20వ అధ్యాయము 29వ వచనము నుండి 34వ వచనం వరకు రాసుకోండి. 29 చదువు నాన్న. వారు యెరికో నుండి వెళ్ళుచుండగా బహుజన సమూహము ఆయన వెంట వెళ్ళాను. ఇదిగో ఇద్దరు గుడ్డివారు యేసు ఆ మార్గమున వెళ్ళుచున్నాడని విని, ప్రభువా దావీదు కుమారుడా. ఎవరు కుమారుడట ఈయన? దావీదు కుమారుడట. ఇంతకీ దావీదు కుమారుడు అన్న సంగతి వీళ్ళకి ఎలా తెలుసు? వీళ్ళు గుడ్డివారు కదా, గుడ్డివారు దేవాలయంలోకి రాలేరు కదా, మరి ఈయనకి వీళ్ళకి ఎలా తెలిసింది? సో మన ఆత్మీయ జీవితంలో రాయించిన ప్రతి మాట ఒక బలమైన సాధనముగా మనకు ఉపయోగపడుతుంది, మనకి జ్ఞానాన్ని ఇస్తుంది. మాటలో మనం కుటుంబాన్ని నడిపించాలి అంటే ప్రాముఖ్యమైనది కావాల్సింది ఏంటంటే జ్ఞానం. అంటే జ్ఞానము కలిగిన మాటలు మనము నేర్చుకుంటే ఆ జ్ఞానముతో పాటు మన ఆత్మీయ జీవితంలో, మన విశ్వాస జీవితంలో మనము దృఢముగా నిలబడగలం. అయితే దావీదు కుమారుడా అని సంబోధించారు. ఇదే కాదు, చాలా సందర్భాలలో ఈయన గురించి దావీదు కుమారుడా, దావీదు కుమారుడా అని సంబోధించారు. ఒక స్త్రీ కూడాను ఈయనకి దావీదు కుమారుడు అనే సంబోధిస్తుంది. మీరు 15వ అధ్యాయం 22వ వచనం లాంటి చూస్తే, మత్తయి సువార్తలోనే 15. యేసు అక్కడికి బయలుదేరి వెళ్ళుచుండగా ఆ ప్రాంతములో నుండి కనాను స్త్రీ ఒకరితో వచ్చి, ప్రభువా దావీదు కుమారుడా
అంటే ఎక్కువగా ఆయన ఏమని సంబోధించేవారంటే దావీదు కుమారుడా, దావీదు కుమారుడా, దావీదు కుమారుడా. కొంతమంది ఈయనకి ఈ రెండే కాకుండా ఒకానొక సందర్భంలో యేసుక్రీస్తు వారికి ఒక డౌట్ వస్తుంది. శిష్యుల్ని పిలుస్తారు, ఇంతకీ నా గురించి జనాలు ఏమనుకుంటున్నారు అని అడుగుతాడు. అంటే ఎవరికైనా ఒక ఉత్సాహం ఉంటుంది కదా, రాజకీయ నాయకుడికి కానీ లేదంటే ఒక ఏమనుకుంటున్నారు మన కోసం, మనం అలాంటి వాళ్ళు చెప్పారా? యేసు అడిగింది తన గొప్పతనము గురించి కాదు, ఇక్కడ ఒక విషయం జరుగుతుంది. సో అది తెలియాలి మనకి. అది చెప్పే ముందు యేసుక్రీస్తు వారు శిష్యుల్ని పిలిచి అడుగుతారు, ఇంతకీ ఏమనుకుంటున్నారు మన కోసం అని అడుగుతారు. కానీ వాళ్ళు అంటారు, శిష్యులు అంటారు, అయ్యా కొందరు ఏలియా అని చెప్పుకుంటున్నారయ్యా, కొందరు ఇర్మియా అని చెప్పుకుంటున్నారయ్యా, ఇంకొందరు ప్రవక్తలలో ఒకరని చెప్పుకుంటున్నారయ్యా అన్నారు. ఆహా సరే కానీ వీళ్ళందరూ బాగానే చెప్పుకుంటున్నారు కానీ మంచిదే, కానీ ఇంతకీ మీరేమనుకుంటున్నారు అని క్వశ్చన్ వేస్తాడు. నేను ఎందుకు ఈ క్వశ్చన్ వేసానో తెలుసా మీకు? అర్థమైందా? అర్థం అవ్వలేదు కదా. యేసుక్రీస్తు వారు శిష్యులకి వేశారు, ఇంతకీ మీరేమనుకుంటున్నారని. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నా, మీరేమనుకుంటున్నారు క్రీస్తు గురించి? ఆయన దావీదు కుమారుడు అనుకుంటున్నారా? నజరేయుడని యేసే నాయన? ఆలోచించాలి. ఎందుకంటే ఈరోజు మన ప్రార్థనలో కూడాను దావీదు కుమారుడా అని ఒక్కొక్కసారి మనం సంబోధిస్తాం, లేదా నజరేయుడైన యేసు అని మన ప్రార్థనలో, మన ఆత్మీయ జీవితంలో ప్రార్థన చేసేటప్పుడు మనము అప్పుడప్పుడు, రోజు ప్రార్థన చేయంలేండి, అది వేరే సంగతి అమ్మా, రోజు ప్రార్థన చేస్తామా అది వేరే సంగతి అని అప్పుడప్పుడు గుర్తుకొచ్చేటప్పుడు అలా చేస్తుంటాం కదా ప్రార్థన. అప్పుడప్పుడు అలా ఎత్తుకుంటూ ఉంటాం అన్నమాట. మనం కూడా ఎత్తుకుంటుంటాం కదా ఈ మాటలు. సో యేసుక్రీస్తు వారు మనము ఇప్పుడు ఆయనకి ఎలా తెలుసుకోవాలి, యేసుక్రీస్తు వారిని మనం ప్రకటన చెయ్యాలి అన్న విషయాలు మనకు తెలియాలి. ఇప్పటికీ దావీదు కుమారుడా లేదా వడ్లవాని కుమారుడా అన్నాడంటే, ఆ కాలంలో ఉన్న సమకాలికులు ఆ మాటలు అన్నాడంటే ఖచ్చితంగా దాని వెనకాతల ఒక రీజన్ ఉంది. ఆ రీజన్ ఏంటో మీకు చూపించే ముందుగా ఆయన వడ్లవాని కుమారుడు అన్నారు కదా. నిజంగా ఆ ఒకటి వేసుకొని ఎవరైనా రాసుకునే వాళ్ళు ఉంటే ఒక పాయింట్ వేసుకొని వడ్లవాని కుమారుడా అన్న క్వశ్చన్ ఒకటి వేసుకొని, ఆయన నిజంగా వడ్లవాని కుమారుడేనా? తర్వాత దావీదు కుమారుడి దగ్గరికి వస్తుంది, ఇది పాయింట్ నెంబర్ 2గా రాసుకోండి. ఇంతకీ ఆయన వడ్లవాని కుమారుడేనా? పోనీ ఒకవేళ వడ్లవాని కుమారుడే అని మనం అనుకుంటే, యేసుక్రీస్తు వాళ్ళు మత్తయి సువార్త వంశావళి రాసేటప్పుడు అందరినీ ఎలా రాయించుకొని వచ్చాడు? రాజుల వంశంని రాయించుకొని వచ్చాడు. మరి ఆ వంశంలో తీసుకున్నట్టుగా అయితే, అలా తీసుకున్నట్టయితే యోసేపు ఎవరు అవ్వాలి? యేసుక్రీస్తు వారిని అలా ఉంచుదాం ఒక నిమిషం. ఇప్పుడు యేసుక్రీస్తు వారిని అలా ఉంచితే యోసేపు ఎవరు అవ్వాలి చెప్పండి? రాజు అవ్వాలి కదా. ఆ వంశంలో నుండి అలాగొచ్చేసరికి మరి వడ్లవాను అని సంబోధిస్తున్నారు ఆయనకి. నిజంగా వడ్లవారేనా ఆయన? మీకు అర్థం అవ్వలేదు కదా, చెప్తాను జాగ్రత్తగా వినండి. యేసుక్రీస్తు వారు కానీ యోసేపు కానీ ఏ వంశంలో నుండి వచ్చారంటే యోధా వంశంలో నుండి వచ్చినవారు. యూదుల రాజుగా యేసుక్రీస్తు వారు దావీదు రాజుగా ఎప్పుడయ్యాడంటే, సౌలు కొన్ని తప్పితములు చేశాడు కాబట్టి, బాగా వినాలి, సౌలు కొన్ని తప్పితములు చేశాడు కాబట్టి సౌలు యోధావాడు కాదు. గమనించండి, సౌలు యోధావాడు కాదు. సౌలు కొన్ని తప్పితములు చేశాడు కాబట్టి ఆ స్థానంలో దావీదుని రాజుగా ఎన్నుకున్నాడు దేవుడు. ఓకేనా?
దావీదును రాజుగా ఎన్నుకోవడానికి గల కారణం ఏంటంటే సౌలు చేసిన తప్పులు. దావీదు రాజు అయిన తర్వాత అక్కడ నుండి వాళ్ళ వంశం అంతా కూడాను అలాగ ప్రారంభం నుండి రాజుల వంశముగా పిలువబడింది. ఇక్కడి వరకు బాగానే ఉంది కదా. కానీ ఈ యోధా జనాంగం ఎవరైతే ఉన్నారో ఈ యోధా జనాంగ ప్రారంభము వడ్ల వాళ్ళే వీళ్ళు. వాళ్ళు పిలిచింది ఏదో తెలియక పిల్ల, మనము ఫ్లోలో చదువుకొని వెళ్ళిపోతాం. కానీ ఇలా ఏదో సామాన్యంగా పిల్ల, వాళ్ళకి తెలుసు. వాళ్ళు ప్రారంభము కూడా వడ్ల వాళ్ళాలు. మీరు చూస్తే నిర్గమకాండము 31వ అధ్యాయంలో యేసుక్రీస్తు వారు మందసము, రొట్టెల బల్ల, దీపవృక్షము ఇవన్నీ తయారు చేయమని మోషేకి ఆజ్ఞ ఇస్తాడు. మోషేకి ఆజ్ఞ ఇచ్చిన తర్వాత ఆ ఆజ్ఞ చెబుతూ ఇవన్నీ కూడాను నువ్వు ఎవరి చేత చేయించాలో తెలుసా మీరు? ఇదిగో యోధా గోత్రములో నూరు మనవడును ఊరు కుమారుడినైన బెసలేలు ఉన్నారు కదా, వాళ్ళ చేత నువ్వు చేయించాలి అని చెప్తారు. ఒక్కసారి నిర్గమకాండం 31వ అధ్యాయము 2వ వచనం నుండి మొదటి వచనం నుండి చదువుదాం. మరియు యెహోవా మోషేతో ఇట్లా, నేను చూడుము, నేను యోధా గోత్రములో ఊరు మనవుడును ఊరు కుమారునైన బెసలేలు అని పేరు గల వారిని పిలిచి తిని. ఎందుకు పిలిచానో తెలుసా? నేను వాళ్ళని యోధాలో నుండి వచ్చిన వాళ్ళని ఎందుకు పిలిచానో తెలుసా? వాళ్ళు విచిత్రము గల పనులను చేసేవాళ్ళు. సామాన్యమైన వాళ్ళు కాదు. ఆ విచిత్రమైన పనులలో ఒక పని, ఏ పని అంటే కర్రతో చెక్కబడిన పనిముట్లు చేసేవారు. దేవునికి మహిమ కలుగును గాక. వాళ్ళు అలాగే చేసేవారు, కర్రతో చేసిన పనిముట్లను చేసేవాడు. మీరు కింద వచ్చినానికి వచ్చేసరికి అదే నాన్న, కర్రను కోసి చెక్కుటకును సమస్త విధములైన పనులను చేయుటకును సమస్తమైన పనుల నేర్పను వారికి కలుగునట్లు వానిని దేవుని ఆత్మ పరిపూర్ణముగా చేసి ఉన్నాడు. అంటే కర్రతో చేసిన పనిముట్లన్నీ చెయ్యాలి అంటే ఎక్కడి నుండి వచ్చిన వాళ్ళు చేయాలి? యోధాలో నుండి వచ్చిన వాళ్ళు చేయాలి. అందుకనే ఆ విద్య ఎవరికి అబ్బింది అంటే యోసేపుకి అబ్బింది ఆ విద్య. దానిని విడిచిపెట్టలే యోసేపు విడిచిపెట్టలేదు చక్కగా. అందుకనే ఆయన ఏది చేసినా సరే చక్కగా పని చేస్తున్నాడు. కాబట్టి ఆయనకి ఎవరిగా ఆ కాలంలో ఉంటున్న వారు ఎలా పిలిచారంటే, ఈయన వడ్లవాళ్ళి కుమారుడు కాదని. అంటే వాళ్ళ ప్రారంభము వడ్లవాళ్ళే. ఇది పాయింట్ నెంబర్ 1. అయితే పాయింట్ నెంబర్ 2, ఆయన యోధాగా ఎందుకు దావీదు కుమారుడుగా ఎందుకు పిలువబడ్డాడంటే, ఇదిగో యోధా గోత్రంలో నుండి వచ్చిన దావీదు గారు ఒక రాజ్యరికాన్ని చూపించుకొని వచ్చాడు. నేను లాస్ట్ టైం కూడా చెప్పాను, దావీదుకి ముందటి వాళ్ళు అంటే దావీదు తర్వాత నుండి వచ్చిన రాజులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని గురించి దేవుడు ఎప్పుడైనా మాట్లాడాలి అంటే ఏమని మాట్లాడేవాడో తెలుసా? వాళ్ళు దేవుని కొరకు బ్రతికితే నువ్వు నీ తండ్రి అయిన దావీదులాగా చేసి ఉన్నావు అని సంబోధించేవారు. అలాగే దేవుని కొరకు బ్రతకని రాజులు ఎవరైనా ఉన్నారంటే నువ్వు నీ తండ్రి అయిన దావీదు వలె చెయ్యలేదు అంటారు. అంటే వాళ్ళు బ్రతుకును సూచించడానికి దావీదుని ఎన్నుకుంటూ వచ్చాడు దేవుడు. తర్వాత వచ్చిన రాజులందరినీ కూడాను దావీదుని పేరు ఎత్తుతూ మెన్షన్ చేసుకుంటూ వచ్చేవారు. అలాగా యేసుక్రీస్తు వారి కాలానికి వచ్చేసరికి కూడా యేసుక్రీస్తు వారు దావీదు కుమారుడు అని సంబోధించాడంటే కేవలము శరీరము వాళ్ళలో నుండి వచ్చింది కాబట్టి దావీదు కుమారుడుగా సంబోధించాడు. కుమారుడు అంటే అర్థం తెలుసా అండి? కుమారుడు అంటే అర్థం వంశస్థుడు అని అర్థం. మీరు కావాలంటే గూగుల్లో కొట్టుకొని చూడండి.
కుమారుడు అంటే మెన్షన్ ఏంటంటే వంశస్థుడు అని వస్తుంది. రోమిలికి రాసిన పత్రిక మొదటి అధ్యాయము, రోమిలికి రాసిన పత్రిక మొదటి అధ్యాయము 5వ వచనం. యేసుక్రీస్తు వారు శరీరమును బట్టి దావీదు సంతానం, శరీరాన్ని బట్టి దావీదు సంతానములో నుండి వచ్చిన వారు కాబట్టి దావీదు కుమారుడిగా మెన్షన్ చేయాల్సి వచ్చింది. కానీ మృతులలో నుండి పునరుద్ధానుడైన పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడిగాను ప్రభావముతో నిరూపింపబడింది. దేవునికి మహిమ కలుగును గాక. శరీరముతో ఆయన ఉన్నాడు కాబట్టి ఆ శరీరాన్ని, దావీదులో నుండి వచ్చిన శరీరము, రాజుల వంశంలో నుండి వచ్చిన శరీరాన్ని సూచిస్తూ ఆయన చెప్పిన మాట ఇదన్నమాట వాళ్ళు. అయితే యేసుక్రీస్తు వారు శరీరధారిగా ఉన్నప్పుడు ఆయనకి దావీదు కుమారుడా అన్నారు, నజరేయుడా అన్నారు, వడ్లవాని కుమారుడా అన్నారు, ప్రవక్తలలో ఒకరు అన్నారు, ఏలియా అన్నాడు, తర్వాత ఏమో ఇర్మియా అన్నారు, ఇదంతా అన్నారు. కానీ ఇప్పుడు మనం ఎలాగ ఆయన గుర్తించాలి? ఇదే మాటలతో మనము కూడా గుర్తించవచ్చా? ఇప్పుడు ఇదే మాటలతో మనం ఆయన్ని ఇప్పుడు కూడా తెలుసుకోవచ్చా? ఆయన శరీరధారిగా ఉండేటప్పుడు ఆయన గుణము ఎలాంటిదంటే క్షమాగుణము, ప్రేమించే గుణం. అందరినీ కూడాను ఏ ఒక్కరూ నశించిపోకూడదని ఆయన ప్రేమను వ్యక్తపరచడానికి మనందరి కొరకు కూడా ఎన్నో శ్రమలు పడి, ఎన్నో బాధలు పడి, ఎన్నో ఇబ్బందులు పడి, మనందరికి కొరకు తన రక్తం అంతా కూడా చిందించి ఆ శిలువమాను మీద మరణించి సమాధి చేయబడి 3వ దినాన లెగిశాడు. ఇప్పుడు తండ్రి యొద్ద ఆయన ఉన్నారు. ఇప్పుడు తండ్రి యొద్ద ఆయన ఎలాగున్నారో తెలియాలి అంటే పౌలు గారు ఒక మాట అంటారు. పౌలు గారు ఒక మంచి మాట అంటారు. ఒక్కసారి పౌలు గారు ఏమంటారో ఒక్కసారి మనం బైబిల్లోనికి వెళ్ళి చూద్దాం. ఏమ్మా పౌలు గారు ఏమంటారు? కొరింథీయులకు రాసిన రెండో పత్రిక. ఇప్పుడు వరకు మీరు శరీరాన్ని ధరించుకున్న యేసుక్రీస్తు వారిని కదా మీరు చూశారు. ఇప్పటి వరకు శరీరాన్ని ధరించుకున్న యేసుక్రీస్తు వారిని కదా చూశారు. కానీ మీరందరూ అలా చూశారేమో కానీ ఇప్పుడు నేనైతే అలా చూడట్లేదు అంటాడు పౌలు గారు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం చూడండి. పౌలు గారు ఏమంటున్నారు? కావున ఇక మీదట శరీర రీతిగా ఎవరినైనాను ఎరుగను, ఇదిగో శరీరాన్ని రీతిగా ఎరిగినను, యేసుక్రీస్తు వారిని శరీర రీతిగా ఎరిగినను, ఇక మీదట మేము ఆయన అలాగే ఎరగము అంటున్నాడు. ఇక మీదట అలాగైనా శరీర రీతిగా మేము ఎరిగాం. ఇప్పుడు యేసుక్రీస్తు వారిని మనందరము కూడాను లోకరక్షకుడు, జగత్ రక్షకుడు అని, ఆయన మన కొరకు ప్రాణం పెట్టారు అని, ఆయన మన కొరకు ఎన్నో శ్రమలు పొందారని, ఎన్నో హింసలు పొందారని, మనందరినీ రక్షించుకోవడానికి ఆయన రక్తాన్ని చిందించారని, ఆ రక్తంలో పరిశుద్ధత ఉందని చెప్పేసి మనందరము కూడాను క్రీస్తు చెంతకి వచ్చాం. మనమందరం క్రీస్తు చెంతకి ఎలాగొచ్చామంటే క్రీస్తు శరీరం బట్టి మనం వచ్చాం. కానీ ఇప్పుడు మనము శిష్యులకి చెప్పిన మాటే, మీరైతే ఏమనుకుంటున్నారు? ఇప్పుడు మళ్ళా అదే రీతిగా మనం ఎరగాల. ఆయన ఇప్పుడు అలాగే ఎరగడట. ఏమని చెప్తున్నాడు పౌలు గారు? ఇక మీదట మేము శరీర రీతిగా మనం ఇప్పుడు అందరూ ఎరిగి ఉండినాను, ఇక మీదట అలాగే ఎరగమాట. ఇంక ఎలా ఎరుగుతారు ఆయన? ఎలా తెలుసుకుంటారు? ఎలా ఇంట్రడ్యూస్ చేస్తున్నారు ఆయన? శరీరధారిగా క్షమాగుణం ఇప్పుడు. కానీ ఆయన ఇప్పుడు తండ్రి యొద్ద ఉన్నారు. దేనికో తెలుసా? లోకానికి తీర్పు జరగబోవు ఒక దినం ఉంది.
అది మహా తీర్పు దినము. సో ఆ దినము వరకట యేసుక్రీస్తు వారి పరలోకములో ఉండుటట ఆవశ్యకం అంటుంది బైబిల్. ఏ దినము కోసం? నీ నా తీర్పు దినము కోసం. ఈ లోకానికి తీర్పు దినము కోసం యేసుక్రీస్తు వారిని భద్రం చేశాడట. ఒక్కసారి చూద్దాం అది కూడా. ఒక్కసారి అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 31వ వచనం పౌలు గారే చెప్తున్నాడు చూడండి. ఇదిగో ఇక మీదట మేము అలా ఎరగం. నువ్వు అనుకున్నట్టుగా ఆయన ఏదో కృపామయుడు దయామయుడుగా శరీర రీతిలో ఉండేటప్పుడు నువ్వు ఎరిగావేమో, కానీ ఇప్పుడు క్రీస్తు వారు అలా లేరు. ఆయన వైభవము చాలా గొప్పగా ఉంది. మీరు ప్రకటన గ్రంథం చదువుకున్నట్టుగా అయితే 1వ అధ్యాయంలో ఉంటుంది. ఆయన వైభవం ఎంత గొప్పగా ఉన్నదో, ఆయన ఎలాగున్నారో, పరలోకంలో ఆయన హోదా ఏటో. ఏ భూమి మీదకి వచ్చి ఏదో ఒక అంగీ వేసుకొని తిరిగినట్టుగా లేరు ఆయన. నువ్వు అలాగే ఎరిగి ఉన్నావేమో, ఎప్పటి వరకు అలాగే ఎరిగి ఉన్నావేమో, ఇక మీదట అలాగే ఎరగడం కాదు. ఆయన మహాశక్తిమంతుడే ఉన్నాడు. ఆయన ఎంత శక్తిమంతుడే ఉన్నాడు అంటే, చదువు నన్ను 17వ అధ్యాయము 31వ వచనం. ఎందుకనగా తాను నియమించిన మనుష్యుని చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోవు ఒక దినము నిర్ణయించబడిందట. భూలోకమంతటినీ కూడాను తీర్పు తీర్చడానికి ఒక దినం అన్నది నిర్ణయించబడింది. ఆ దినము తీర్పు తీర్చేవాడు ఎవరు అంటే, ఏ క్రీస్తునైతే నువ్వు శరీరధారిగా ఎన్నుకొని ఈ భూమి మీద ఆయన కొరకు నువ్వు బ్రతకాలని తీర్మానం తీసుకొని ఆయన కొరకు ప్రకటిస్తున్నావో ఆ యేసుక్రీస్తు వారే, అనేక హృదయాలను కదిలించిన యేసుక్రీస్తు వారే, శరీరధారిగా ఉండేటప్పుడు ఆయన మహారోదనతో ఉన్నాడు కదా, ఆ యేసుక్రీస్తు వారే కృపగల దేవుడు కదా, దయగల దేవుడు కదా. ఆ కృపగల దేవుడు, ఆ దయగల దేవుడు ఎలాగున్నాడో తెలిసి ఇప్పుడు చదువు నాన్న. మృతులలో నుండి ఆయన లేపినందున దీని నమ్ముటకు అందరికీ ఆధారం కలుగు చేసెను. అందరికీ ఆధారం మృతులలో నుండి లేచినందుకి. చదువు నన్ను ఇంకోసారి ఆ మాటలు చదువు. మృతులలో నుండి ఆయన లేపినందున దీని నమ్ముటకు అతనికి ఆధారం కలుగు చేసి ఉన్నాడు. అతని గురించి ఏమని మాట్లాడుతున్నాడు అంటే, తీర్పు తీర్చబోవాడు ఒకడు ఉంటాడని ఉంటుందమ్మా. ఎందుకనగా తాను నియమించిన మనుషుని చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోవు మనుష్యుడు ఒకడున్నాడు. తీర్పు జరగబోయేది ఒకరున్నారు. అది మృతులలో నుండి లేచిన ఆ యేసుక్రీస్తు అనే మహానుభావుడు తీర్పు తీర్చాలి. అప్పటి వరకు ఆయన పరలోకములో ఉండడం ఆవశ్యకమని పేతురు గారు అంటున్నారు. పేతురు గారు పెంతెకోస్తు దినాన్న ఆయన ప్రవచిస్తూ అనేక హృదయాలను కడుతూ యోధా జనాంగమును గురించి, ఇశ్రాయేలు జనాంగం గురించి ఆయన ప్రవచిస్తూ మాట్లాడుతూ ఆయన ఏ మాటలు ఎత్తుకున్నాడంటే, అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము, అపోస్తుల కార్యం, ఏ క్రీస్తు వారిని అయితే లేపారో తీర్పరిగా, ఏ తీర్పరిగా ఆయన లేపి లోకానికి ఒక దినము తీర్పు ఉన్నదో, ఆ తీర్పులో గనక నువ్వు మారకపోతే, ఆ తీర్పులో నువ్వు నిలబడితే ఖచ్చితంగా శిక్షా విధిలోకి వెళ్తావు. ఆ తీర్పు నుండి తప్పించుకోవడానికి ఈ భూలోకమందు యేసుక్రీస్తు అనే మహానుభావుణ్ణి నీ సొంత రక్షకుడిగా అంగీకరించాలి. అలా నువ్వు సొంత రక్షకుడిగా అంగీకరించి ఆయన కొరకు బ్రతికితే తీర్పులో నుండి నిత్య జీవానికి వెళ్తావు. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము 21వ వచనం. అన్నిటికీ కుదురుబాటు కాలం ఉంది నాయనా.
నువ్వు నీ బ్రతుకును సరిదిద్దుకోకపోతే, ఇదిగో 2026 సంవత్సరం వచ్చేసింది, దేవుడు నాకు ఆయుష్నిచ్చాడు, ఆరోగ్యాన్ని ఇచ్చాన్ని మరిచిపోయి నీ ఇష్టాసారంగా నువ్వు బ్రతికితే తప్పదు ఒకరోజు. మరణం అన్నది ప్రతి మనిషికి సంభవిస్తుంది. ఆ మరణము తీర్పులోకి వెళ్ళిన తర్వాత తీర్పు తీర్చే యేసుక్రీస్తు వారు గురించి ఏమంటున్నాడో పేతురు గారు చూడండి. అన్నిటికీ కుదురుబాటు కాలం వచ్చింది. ఆ దేవుడు ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికిచ్చిన అంతవరకు తన ప్రవక్తల ద్వారాగా ప్రవచించిన ప్రవచనాలన్నీ కూడా, లేదా ప్రకటించిన ప్రతి మాట కూడాను విని తన జీవితాలను సరిదిద్దుకోకపోతే క్రీస్తు అనే ఒక మహానుభావుడు నుంచాడు. వెయిటింగ్లో ఉన్నాడు ఆయన. ఒక దినము సిద్ధము చేయబడిన నిర్ణయించిన దినం ఒకటి ఉంది కదా, ఆ నిర్ణయించిన దినము వరకు యేసుక్రీస్తు వారు పరలోకములో ఉండుట అవశ్యకం. ఆయన వెయిటింగ్లో ఉన్నాడు. అలాగా ఎప్పుడు వస్తాడో తెలీదు. ఎలాగొస్తానన్నాడు? నేను దొంగ వలె వస్తానన్నాడు. అంటే ఆయన దొంగని కాదు దానికి అర్థం. దొంగ ఏ సమయంలో వస్తాడో తెలియదు కదా, దాన్ని సాదృశ్యంగా చెప్పాడు. నేను ఏ సమయంలో వస్తానో తెలియదు. ఆయన పగలొస్తారా రాత్రి వస్తారా చెప్పండి? మనం అందరం పగలొస్తాడు అనుకొని చూసుకుంటుంటే అమెరికా వాడు ఏంటంటారు, ఆయన రాత్రిలో వస్తాడు. పోనీ అక్కడ రాత్రి వస్తాడని ఆయన పోనీ పగలొస్తాడని ఆయన అనుకుంటే మనం మంచి నిద్రలో ఉంటాం. ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు. దేనికి వస్తాడు అంటే లోకానికి తీర్పు తీర్చడానికి. నీ జీవితాన్ని మార్చుకొని ఈ నూతన సంవత్సరములో అయినా ఒక సరైన తీర్మానం తీసుకొని క్రీస్తు కొరకు బ్రతికి నీతి న్యాయములు జరిగించి ఆయనలాగా తన జీవిత మార్పులు కలిగించుకొని బ్రతికితే గనక దేవుడున్న లోకానికి వెళ్తావు. లేదా ఆ తీర్పు దినమందు నిత్యాగ్నిలోకి వెళ్తావు. నిర్ణయము మీకే వదిలేస్తున్నాను. కళ్ళు మూసుకుంటే చిన్న ప్రార్థనతో ముగించేస్తాను. సకలాశీర్వాదాలకు ఒక అనుభూతిని నా ప్రేపల్లో గొప్ప తండ్రి, అయ్యా మీ ఉన్నతమైన నామానికి నాయన కొన్ని మాటలు నాయన మీ పిల్లలందరికీ కూడా చెప్పి ఉన్నాను తండ్రి. తీర్పు కొరకు యేసుక్రీస్తు వారిని పరలోకంలో ఉంచారన్న సంగతిని మేము గ్రహించాము తండ్రి. అయ్యా ఆ తీర్పులోకి మేము రాకుండా నిత్య జీవంలోనికి వెళ్ళుటకు మా జీవితాలను సరిదిద్దుకొనుటకు మీరు ఇచ్చిన అవకాశానికి నాయన మేము వినియోగించుకుంటూ మీరున్న లోకానికి రాగలటకు, ఈ భూమి మీద నీ కొరకు బ్రతికి మీరున్న లోకానికి రాగలటకు మీ కృప సాయం దయచేయమని చిన్న ప్రార్థన నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి పెట్టుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.